కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. వార్డులో నెలకొన్న మురికి కాలువల సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించారు. మురికి కాలువల్లో నీరు బయటకు వెళ్లేందుకు సరైన కనెక్షన్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని డాక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ప్రజలకు నమస్కారం. మరి ఈరోజు మేము ఈ పట్టణ సమస్యలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులము అందరం ఇక్కడ తిరుగుతా ఉన్నాం. 1వ నెంబర్ వార్డులో ఒక్కసారి మీరు చూడండి, ఈ మున్సిపల్ శాఖ అధికారులు కాంట్రాక్టర్లు ఒక డ్రైన్ కట్టిండ్రు. ఈ డ్రైన్ కు అవుట్లెట్ లేదు, ఇన్లెట్ లేదు. ఇది ఎక్కడ కనెక్ట్ చేసిండ్రో ఎవరికి తెలియదు. నామకే వస్తే డ్రైన్ కట్టిండ్రు. ఒకసారి చూపించండి. డ్రైన్ అక్కడ నుంచి ఎట్లా తీసుకపో సగం అసలు డ్రైన్ లో వాటరే లేదు. ఈ డ్రైన్ ఎందుకు కట్టిండ్రో తెలియదు. ఆ ఇండ్లలో నుంచి ఈ మురికి నీరు అంతా కూడా ఎక్కడికి పోతుందో తెలియదు. సో ఇలాంటి పరిస్థితులు. అట్లనే ఈ డ్రైన్ లో వాటర్ ఏ మేజర్ డ్రైన్ కు కలవాలి, ఆ మేజర్ డ్రైన్ పోయి ఎక్కడ వాటర్ ను మొత్తం కూడా మరి ఎంప్టీ చేయాలి అన్న విషయం మీద ఎక్కడ కూడా ఇంజనీర్లకు అవగాహన లేదు, కాంట్రాక్టర్లు కూడా అవగాహన లేదు. మరి మున్సిపల్ చైర్పర్సన్ అప్పుడు ఎవరు, ఏంటి, వాళ్ళు ఏం జరిగింది ఇక్కడ? అదే విధంగా మెడకాయ మీద తలకాయ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలి. ఊకే గంగిరెద్దులను ఎన్నుకొని వాళ్ళు అక్కడ లోపల పోయి ఊకే తల ఊపి సిర్పూర్ కాకినాడ పట్టణాన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకురాకూడదు. 18వ వార్డుకు పోతే మొత్తం రాత్రంతా నిద్ర పట్టలేదు మాకు. ఎందుకంటే మొత్తం ముక్కులోకి దుమ్ము దూలిపోయింది. మేము ఒక రోజుకే అంత అక్కడ కింద మీద పడి బతికినాము, గిలగిల కొట్టుకున్నాం. అసలు వాళ్ళు వచ్చి ఎప్పుడైనా చూసిండ్రా? ఇక్కడ కౌన్సిలర్ ఎవరైనా చూసిండ్రా? ఎవ్వరు చూడలే. అందుకొరకే దయచేసి ఇప్పుడైనా కూడా కాగజ్నగర్ పట్టణ ప్రజలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దయచేసి ఆలోచించి పనిచేసే వ్యక్తులను ఎన్నుకోవాలి.